ధన్యవాదాలన్నా, ధన్యవాదాలు. ఇప్పుడు రామన్న గారు మాట్లాడే ముందు నేను ఒక విషయం చెప్పాలనుకున్నాను, ఇప్పటిదాకా మర్చిపోయి చెప్పలేకపోయినాను. నేను చెప్పిన తర్వాత మా వెంకటేష్, మా ప్రశాంత్ కేసీఆర్ గారి మీద ఒక పాట రాపించారు, అది కూడా పాట రిలీజ్ చేద్దాం. కానీ ఒక విషయం చెప్తా. ఇప్పుడే సామన్న గారు చెప్పారు, పార్టీని ఎలా పెంచాలా అనేది వాళ్ళకి గెలిచిన. బాబు మీరు గొడవ పెట్టుకోకండి, ఎవ్రీ టైం మాట్లాడినప్పుడు ఏంది మీది ఉండండి. కొద్దిగా గౌతమ్ కూర్చోండి, ప్రొఫెసర్ కూర్చోండి, మీరు అల్లరి చేయకండి. ప్రతిసారి పార్టీ ఎదగాలన్నప్పుడు సామన్న గారు చెప్పిన విధంగానే నేను 3 విషయాలు చెప్తాను. 3 సాలతోనే మొదలవుతాయి. అవి మనం ఖచ్చితంగా అవి అమలు చేసుకోగలితే, పాటించగలితే తిరుగులేని శక్తిగా బీఆర్ఎస్ పార్టీ రాయన్నర్లో ఎదుగుతుంది. మొదటిది, సమస్యల మీద బాబు నువ్వు వరవకు, కనిపించకపోయింది ఉండుకొచ్చేపు. సమస్యల మీద పోరాటం చేయడం అనేది మొదటి సార్. బస్తీలే కానీ వార్డులనే కానీ ఏ సమస్య ఉన్నా కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా సమస్య మీద పోరాటం చేసినప్పుడే ప్రజలకు దగ్గరికి మనం చేరువవుతాం. సమస్య ఏంది బస్తీల, సమస్య ఏంది గ్రామంలో, సమస్య ఏంది మన కాలనీలో అని ఫస్ట్ గుర్తించి సమస్య మీద పోరాటం చేయడం మొదటి. రెండోది, సంఘటన పెంచుకోవాలి. సంఘటన అంటే ఏంది? ఇప్పుడే అన్న చెప్పినట్టు బూత్కిద్దరు కార్యకర్తలతో పాటు మిగతా పార్టీలో ఉన్న కార్యకర్తలే నాయకులే కానీ రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి పరిపాలనే మనకు శ్రీరామ రక్ష అని, కేసీఆర్ గారు ఉంటేనే మనకు మంచి జరుగుతుందని వాళ్ళను ఒప్పించుకొని మెప్పించుకొని మిగతా పార్టీలో పనిచేస్తున్న నాయకులను మన దాంట్లో తీసుకొచ్చి సంఘటన బలపరుచుకోవాలి. మూడోది సిద్ధాంతం. కేసీఆర్ గారి యొక్క సిద్ధాంతం, తెలంగాణ సిద్ధాంతం, తెలంగాణ భావజాలాన్ని కూడా కాలర్ మీద వేసుకొని ప్రజలకు తెలియజేస్తూ పార్టీని ఎదురు చేసుకోవాలి. 3 సార్లు గుర్తుపెట్టుకోవాలా. సమస్య మీద పోరాటం చేయడం, సంఘటన పెంచడం, సిద్ధాంతాన్ని ముందరికి తీసుకుపోవడం. ఈ 3 విషయాలు మనం చేసుకోగలితే తిరుగులేని శక్తిగా మన పార్టీ ఎదుగుతుందనే విషయం మాత్రం మీకు గుర్తు చేస్తూ ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలా. దయచేసి ఇప్పుడే మా తమ్ముడు ఏర్పాటు చేసినటువంటి వెంకటేష్, ప్రశాంత్ గారి తయారు చేసినటువంటి విష్ణు గారు ఆ పాట ఏందో కొంచెం దయచేసి ప్లే చేపియాలా. దీని తర్వాత ఇమీడియట్ అయిపోగానే రామన్న గారు మాట్లాడతారు కాబట్టి అందరూ కూడా నిశ్శబ్దంగా కూర్చోవాలి ఎక్కడో అక్కడ.